సొమానీ సిరామిక్స్ లిమిటెడ్ మీ అందరికీ స్వాగతం పలుకుతుంది. ఈ రోజు మేము సొమానీ కవర్ స్టోన్ స్లాబ్స్ ప్రవేశపెడుతున్నాం. ఈ స్లాబ్స్ ఏకైక డిజైన్ మరియు ఫినిషింగ్లతో వినియోగదారులకు నచ్చడంలో మొదటి స్థానంలో ఉంటుంది. పైగా సొమానీ కవర్ స్టోన్ స్లాబ్స్ లో ఉన్న లక్షణాలన్నింటి వల్ల ఎన్నో చోట్ల వీటిని వినియోగించవచ్చు. ఎలాగంటే గోడ, కౌంటర్ టాప్, నేల, మెట్లు, లాబీ ఇంకా రిసెప్షన్ వంటి చోట్ల. ఈ వీడియో ద్వారా ఇవాళ మేము మీకు వివరంగా తెలియజేస్తాం. కవర్ స్టోన్ స్లాబ్స్ ఇవి పెద్ద సైజ్ టైల్స్. వీటిని కొన్న దగ్గర నుంచి వేసేంత వరకు పూర్తి ప్రక్రియ చెబుతాం. తద్వారా సమయం ఆదా చేయవచ్చు. అదేవిధంగా స్లాబ్లు కూడా బలంగా వేయవచ్చు. మొట్టమొదట ఎక్కడైతే స్లాబ్ని వేయాలో మొత్తం ఎన్ని స్లాబ్స్ అవసరమో సరైన లెక్కింపు కోసం ఆ ప్రదేశాన్ని సరిగ్గా కొలుచుకోవాలి. దానితో పాటు వీటిని పరీక్షించుకోవాలి. స్కర్టింగ్, డ్రిల్లింగ్ ఎక్కడ చేయాలో. దీని తర్వాత మీ దగ్గరలో ఉన్న సొమానీ షోరూమ్కి వెళ్లి మీకు ఇష్టమైన స్లాబ్స్ ఎంచుకోండి. మీరు ఎంచుకున్న సొమానీ కవర్ స్టోన్ స్లాబ్ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి చేరినప్పుడు వాటి యొక్క ప్యాకేజింగ్ ని చక్కగా పరిశీలించండి. సొమానీ కవర్ స్టోన్ యొక్క ప్యాకేజింగ్ కాటన్ పైన టైల్స్ గురించి, టైల్స్ యొక్క షేడ్, ఫినిష్, తయారు చేయబడిన తేదీ మరియు మందం వంటి వివరాలను సమగ్రంగా ఇచ్చాము. మరింత సమాచారం కొరకు కాటన్ పైన మీ మొబైల్ ఫోన్ ద్వారా స్కాన్ కూడా చేసుకోవడానికి వీలుగా క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వబడింది. కవర్ స్టోన్ టైల్ ను వాటిని అనుకున్న చోటు వరకు తీసుకువెళ్ళడానికి రబ్బర్ వాక్యూమ్ కప్లను ఉపయోగించండి మరియు ఎంతో జాగ్రత్తగా వాటిని స్థానంలోకి తరలించండి. మీరు ఈ ప్రక్రియ చేయడానికి క్రాస్ బార్ క్యారేజ్ కిట్స్ కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేస్తున్నప్పుడు తప్పకుండా సేఫ్టీ గేర్స్ ధరించండి. అవి హెల్మెట్, సేఫ్టీ బూట్స్ ఇంకా గ్లౌస్ వంటివి. రండి, ఇప్పుడు మనం ఈ స్లాబ్స్ ని వినియోగిస్తున్నప్పుడు ఏ టూల్స్ మీ దగ్గర ఉండడం అవసరమో మరియు ఈ టూల్స్ ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఎక్కువగా స్లాబ్స్ లో కటింగ్, డ్రిల్లింగ్ లేదా బెవెల్లింగ్ అనగా ఎడ్జ్ ప్రొఫైలింగ్ యొక్క అవసరం కూడా ఉంటుంది. మరియు వీటిని సరైన రీతిలో చేయడానికి మంచి నేర్పు ఉన్న కార్మికులు ఇంకా వృత్తిపరమైన కటింగ్ టూల్స్ అవసరం ఎంతైనా ఉంది. స్లాబ్స్ ని శుభ్రం చేసి నేరుగా కోయడానికి ఇసుక బెడ్ వంటి బలమైన వర్క్ టాప్ ని ఉపయోగించడం అవసరం. దీనికోసం మీరు ఒక బెంచ్ టాప్ అనగా వర్కింగ్ ప్లాట్ఫామ్ ని కూడా ఉపయోగించవచ్చు. అధిక బిగుతు నుండి స్లాబ్స్ ని రక్షించడానికి డ్రిల్లింగ్ మెషిన్ యొక్క సహాయంతో మూలలో 4 గుండ్రంగా దీర్ఘ చతురస్రాకార లేదా చిత్రిక పట్టి రంధ్రం చేయాలి. అధిక పీడనం కలిగించకుండా గుండ్రంగా తిప్పుతున్న టెక్నిక్ తో డ్రిల్లింగ్ కొనసాగించండి. డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు రంధ్రాన్ని నీళ్లతో చల్లబరుస్తూ ఉండాలి. కంటిన్యూస్ డైమండ్ లేదా టర్బో డైమండ్ కటింగ్ బ్లేడ్స్ ని మాత్రమే ఉపయోగించాలని గుర్తుంచుకోండి. ఇతర టూల్స్ లేదా బ్లేడ్స్ తో స్లాబ్స్ విరిగిపోవచ్చు. కొసలను కోయడానికి కూడా మీరు కంటిన్యూస్ డైమండ్ కటింగ్ డిస్క్ ను మాత్రమే ఉపయోగించండి. మీరు రకరకాల ఎడ్జ్ ప్రొఫైలింగ్ లేదా నోజింగ్ చేయవచ్చు. స్లాబ్స్ యొక్క ఎడ్జ్ ప్రొఫైలింగ్ లేదా నోజింగ్ వల్ల వాటి అందం మెరుగుపడుతుంది. ఇప్పుడు స్లాబ్ ని పెట్టడానికి బెడ్ లేదా ఆధారాన్ని సిద్ధం చేసుకోవడం. స్లాబ్ ని పెట్టవలసిన ఆధారం స్క్రీడ్ లేదా సబ్స్ట్రేట్ పూర్తిగా సమతలంగా, పొడిగా, గట్టిగా ఇంకా దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలని గుర్తుంచుకోండి. గోడపై అమర్చేటప్పుడు అది ఆర్సీసీ లేదా జిప్సంతో తయారు చేయబడలేదని నిర్ధారించుకోండి మరియు దాంతో పాటే ఉపరితలం సమతలంగా ఉందా అని తనిఖీ చేయడానికి స్పిరిట్ లెవెలింగ్ స్కేల్ ను ఉపయోగించండి. స్లాబ్స్ సమతలంగా చేయడానికి సిమెంట్ ను ఉపయోగించడం జరుగుతుంది, కానీ మీరు గోడలపై పలకలను ఉంచబోతున్నప్పుడు ప్రత్యేకంగా అధిక బలం కలిగిన అడెసివ్స్ ని ఉపయోగించమని మేము మీకు సూచిస్తున్నాం. మీకు మా సూచన ఏమిటంటే మీరు సొమానీ ఈజీ ఫిక్స్ SEF 777 మరియు ఈజీ ఫిక్స్ SEF 888 లను మాత్రమే ఉపయోగించమని. అడెసివ్ ని చాలా సన్నగా సరళ రేఖలో 2 ఉపరితలాలపై పూయండి, అనగా స్లాబ్ మరియు గోడ రెండింటిపైన. అడెసివ్ ని 2 ఉపరితలాలపై పూయడం వల్ల టైల్స్ లో డొల్లతనం లేకుండా దృఢత్వాన్ని ఇస్తుంది మరియు స్లాబ్స్ ఎక్కువ కాలం మన్నికగా ఉపయోగించబడతాయి. దీనికోసం 10 mm యొక్క నాచ్డ్ ట్రవెల్ కూడా ఉపయోగించవచ్చు. కమర్షియల్ స్పేసెస్ లో డొల్లతనాన్ని నివారించడానికి అడెసివ్ యొక్క మందం గురించి శ్రద్ధ వహించండి. దీనితో పాటు అడెసివ్ ఉపరితలంతో 100% కాంటాక్ట్ అవ్వడానికి రబ్బర్ మ్యాలెట్ తో స్లాబ్ వైపు నుండి మెల్లమెల్లగా ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల ఉపరితలం మధ్యలో ఉన్న గాలి బయటికి వెళ్లిపోతుంది మరియు దృఢత్వం లభిస్తుంది. స్లాబ్స్ మధ్యలో 3 mm నుండి 5 mm వరకు చోటు తప్పనిసరిగా విడిచిపెట్టండి. దీనివల్ల వ్యాపించడానికి చోటు లభిస్తుంది మరియు ఉబ్బడం వల్ల అయ్యే నష్టాన్ని నివారించవచ్చు. స్లాబ్లను సమానంగా అనగా సమతలంగా ఉంచడానికి సైక్లోన్ లెవెలింగ్ సిస్టమ్ యొక్క ప్రయోగం చేయండి. ఇది లెవెలింగ్ తో పాటు స్పేసింగ్ పని కూడా చేస్తుంది. దీని తర్వాత అంటించిన ప్రదేశాలలో అధిక అడెసివ్ మరియు చెత్తని పూర్తిగా తుడిచి శుభ్రం చేయండి. అడెసివ్ ని 24 గంటలు ఎండడానికి వదిలేయండి. ఇప్పుడు స్లాబ్స్ మధ్యలో వదిలివేసిన గ్యాప్స్ ని గ్రౌటింగ్ తో పూడ్చండి. సొమానీ వారి
ఇపాక్సీ బేస్డ్ ఈజీ ఫిక్స్ గ్రౌట్స్ ను ఉపయోగించండి. ఇది స్లాబ్ యొక్క అందాన్ని పెంపొందిస్తుంది మరియు సీపేజ్ నివారించడంలో కూడా ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. టైల్స్ యొక్క షేడ్స్ కి అనుగుణంగా గ్రౌట్ ను ఎంచుకోండి. గ్రౌట్ వేయడం మొదలు పెట్టక ముందు స్లాబ్స్ యొక్క అన్ని కొసలను ఈటీఐ మాస్క్ తో కప్పేయండి. గ్రౌట్ ను సరైన పద్ధతిలో స్లాబ్స్ మధ్యలో నింపడానికి ఇనుప పట్టీని ఉపయోగించండి. ఇది గ్రౌట్ పెట్టడంలో సహాయపడుతుంది. దీని తర్వాత స్పాంజ్ సహాయంతో స్లాబ్స్ యొక్క ఉపరితలం నుండి ఎక్స్ట్రా గ్రౌట్ ను తీయడం మర్చిపోవద్దు. ఆపై గ్రౌట్ సెట్ అవ్వడానికి 24 గంటలు వదిలేయండి. ఇప్పుడు టైల్ యొక్క ఉపరితలాన్ని శ్రద్ధగా శుభ్రం చేయండి. స్లాబ్ యొక్క ఉపరితలం దెబ్బతినకుండా సరైన నిష్పత్తిలో మంచి నాణ్యత గల ఉపరితలం శుభ్రపరిచే కెమికల్స్ ఉపయోగించండి. ఈ వీడియో ద్వారా మీకు స్లాబ్ వేయడం గురించి తగిన సమాచారం లభించి ఉంటుందని మేము నమ్ముతున్నాం. భవిష్యత్తులో ఒకవేళ మీకు మరింత సమాచారం అవసరమైతే మాకు ఈ ఇమెయిల్ ఐడి నందు మెయిల్ చేయండి. మేము మీ అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తాం. ధన్యవాదాలు.